హలో! వెంకటేషా? అవునన్నా ఎవరు? ఏఎంఆర్ న్యూస్ అండి. అవును. అవును. ఆ! నీకు కొంచెం యూట్యూబ్‌లో మీ వీడియోస్ నేను చూస్తున్నా. ఓకే అన్న. వస్తున్నాయి. మీరు బీసీ సామాజిక వర్గాన్ని గురించని మాట్లాడుతున్నారు. అవునన్నా. ఎక్కడన్నా మీది? హైదరాబాద్ అండి మాది. ఏం చేస్తుంది? నేను సివిల్ కాంట్రాక్టర్‌ని. ఓకే అన్న. చెప్పండి అన్న. అదే మరి ఏమైనా ప్రాబ్లమా ఇంట్లో? ప్రాబ్లమ్ మాకు గాదు. ఉమ్. మీరు మాట్లాడి ఇవి చేస్తున్నారు గదా! ఈ బీసీ వర్గంలో మొన్న తీన్మార్ మల్లన్న గురించి జరిగింది గదా! అవును. దాడులు చేసిండు. ఆ! కొంచెం పబ్లిక్ సపోర్ట్ ఉన్న వ్యక్తి మీదనే అదయితుంది. అవును. మీరేమో ఊగి ఊగి మాట్లాడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మరి మీకంత సెక్యూరిటీ అనేది ఉన్నదా? సెక్యూరిటీ అంటే వాళ్ళెవరన్నా పబ్లిక్ కోసమే మాట్లాడుతున్నాం కదా అన్న. పబ్లిక్ గురించే మీరు మాట్లాడుతున్నారు బ్రదర్. ఉమ్. ఆ! అది పబ్లిక్కు అర్థమైతది. పబ్లిక్ నీ ఎంబడి ఉండరు గదా! నిన్ను ఆ. టార్గెట్ జేసేసి ఇప్పుడు అట్లనే చేస్తే మల్లన్న ఆఫీసు ఒక గౌరవమైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆయన ఇద్దరు గన్మెన్లు ఉన్నారు. ఆయన ఆ! మీద సరే ఆయన ఆఫీస్ పైన దాడి జరగకుండా ఆగిందా మరి? అంతమంది పబ్లిక్ ఉన్నారు కదా. అదే. ఇప్పుడు అక్కడ విధ్వంసం జరగకుండా ఆగిందా? సరే మల్లన్న మీద దాడి జరగకుండా ఆపగలిగిర్రు. ఇక ఒక 5 రౌండ్లు గాళ్ళకు రౌండ్లు వేసిన తర్వాత ఆగిరనుకో. ఫైర్ ఆగిర్రు. జరిగినాక ఆగిర్రు. ఇప్పుడు ఆగిర్రు. ఒక సామాన్యుడికి ఒక గౌరవ పట్టభద్రుల ఎమ్మెల్సీకి దాడి చేయాలని డిసైడ్ అయినప్పుడు మనలాంటోళ్ళం వాళ్ళం పెద్ద విషయమా? అదే నేను అంటున్నా. ఆ. నువ్వు అంటే మనం మాట్లాడుతున్నావు గదా! పబ్లిక్ కోసం కొట్లాడుతున్నాం కాబట్టి అంటే అంత ని ఈజీ ఏం ని ని కాదు. ని కాకపోతే విషయం ని ఏంటంటే అక్కడ ను జరిగింది ను వేరు. ఆడ అది మల్లన్న. గాదు బ్రదర్ నేననేది. ఉమ్, ఆడ జరిగింది. ఉమ్. నువ్వు దాన్ని ధైర్యంగా తెచ్చుకోవడానికి ఏదైనా సిద్ధమని చేస్తున్నావా? లేక అర్థమైందా? ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళినప్పుడే అన్ని వదులుకొని వస్తామన్న. ఏమున్నది ఆ! ఇక ఇప్పుడు అదే. అదే. ఈ అదే. అదే. న్యూస్ అదే. ఛానల్ జర్నలిస్టులు రాజకీయ నాయకులు అంటేనే అన్ని ఇప్పుడు ని ఇంట్లోకెళ్ళి ని బయటకెళ్ళినప్పుడే మన ఇంటికి ని వెళ్ళినప్పుడే మన ని ఇల్లు అహా! అనుకోవాలి అంతే. నువ్వు ఒక స్టోరీ దొరికిందని మాట్లాడుతున్నావా? నేననేది. లేదు ఇది నాది కంటిన్యూ ఈ వాదం అంటున్నావా? మనదే అంటే బీసీల గురించి మన హక్కుల గురించి ఆ! మనం మాట్లాడడం తప్పేముందన్న. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ! ఇట్నే నాకెందుకు తీ అనుకుంటే ఆ! మనకు రావాల్సిన హక్కులని వాళ్ళు దోసుకుపోతా ఉంటే మన భావితరాలకు మనం ఏమి ఇస్తామన్నా? అదే. మన భవిష్యత్ బీసీల తరానికి మనం ఏమి ఇయ్యలేము కదా. ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి బీసీలు ముఖ్యమంత్రి కాలేదని కొట్లాడుతున్నాం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి బీసీల నాయకులు పుట్టలేదా 70 సంవత్సరాల నుంచి? 70 సంవత్సరాల నుండి అంటే నేననేదంటే బ్రదర్ నేననేది ఎవరో ఒకరు ముందుకు రావాలి కంపల్సరీ మాట్లాడడానికి. రావాలి. అది వస్తున్నావా? ఇప్పుడు ఇప్పుడు ఒక నీకు తరం నీకు ముందుకు ని రాకపోతే ని ఇంకొక 2, 3 తరాలు అదే నాశనం బ్రదర్. అయిపోతాయి కదా. అదే. దాని గురించి నేను చెప్తా నీకు. ఆ. నువ్వు ఒకటి నాకు సబ్జెక్ట్ దొరికిందని మాట్లాడుతున్నావు. నాది ఏమైనా ప్రాబ్లమ్ లేదు. అయినా నేను ఉంటాను. మన తరాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడుతున్నావని నీకు అందుకు చేశాను బ్రదర్ నేను. సబ్జెక్ట్ ఉన్నది. సబ్జెక్ట్ మనకు తెలుసు. దాని గురించి అవగాహన ఉంది. మనకు జరుగుతున్న అన్యాయం గురించి అవగాహన ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే సరే ఎస్సీలకు రావాల్సిన వాటా వాళ్ళకు క్లియర్‌గా ఉన్నది. అవును. ఎస్టీలకు రావాల్సిన వాటా క్లియర్‌గా ఉన్నది. వాళ్ళకుంది. ఇప్పుడు అవును. వీళ్ళు కనీసం రాష్ట్ర జనాభాలో 5% 6% ఉన్నోళ్ళు ఎవరి వాటా తింటున్నారు? ఈ బీసీల వాటానే కదా తినేదంతా. బీసీల వాటనే తింటున్నారు. అదే ప్రశ్నించిన గొంతుక మీదనే అన్న మీద అంత దాడి చేసిళ్ళు. హ్మ్. ఆ! నువ్వు ఇట్లా మాట్లాడి ఈ వీడియోలు నీకు కావాలని నీ స్వార్థం గురించి నువ్వు హైప్ కావడానికి చేస్తున్నావా? లేదు నా సామాజిక వర్గానికి నేను హైప్ కావడం ఆహ్, కోసం ఏం కాదన్న. ఇప్పుడు నేనేమి ఎమ్మెల్యే కావాలనుకుంటలేను, ఎంపీని కావాలనుకుంటున్నాను. కాకపోతే ఏందంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు రావాల్సిన వాటాను హ్మ్. ఎవడు తింటున్నాడు? ఈ ఎత్తుకపోయేటోళ్ళు ఎవ్వలు? ఎందుకు బీసీలకు ఈ తరతరాలుగా ఇట్లనే నాశనం అయిపోతుంది. అంటే ఇప్పుడు బీసీ యువత ఉద్యోగాలలో గాని, ఇళ్ళ గాని ఖతమైపోతున్నారు కదన్న. ఇప్పుడు మన అవునవునవునవును. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కాదు. ఎంపీలు, ఎమ్మెల్యేల కాంచెలో పడితే కార్పొరేషన్ పదవుల కాంచెలో పడితే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ అనే అంశమే లేనప్పుడు ఎక్కడినుంచెల్లి అవును. వస్తాయి సీట్లు? అవునవును. బీఫామ్‌లు ఇచ్చే అవును. కాడ జనరల్ సీట్లు అన్నీ మనం అన్నట్టే కదా! ఇప్పుడు మన సీట్లే కదా జనరల్ సీట్లని. జనరల్ అనేది మనయే ఇవన్నీ. ఆ! అవును. ఆ! వ
అది మనం ఇప్పుడు దాడులు చేయాలనుకుంటే మనం 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 సామాజిక వర్గం అండగా ఉంటుంది, మనకు బీసీ ప్రజలు అండగా ఉంటారు. మనం ఏ వర్గం గురించి అనేది కొట్లాడుతారో ఆ వర్గాలు మనం కంపల్సరీ కాపాడుకుంటాయి అన్న తప్పకుండా. కాపాడుకోవాలి అది. తప్పకుండా ఆ నమ్మకం కాపాడుకోవాలి. ఉన్నది. నాకు ఆ నమ్మకం ఉన్నది. అందుకని నేను మాట్లాడుతున్నా. అంటే ఎవరైనా ఒకరు మాట్లాడకపోతే కష్టం అన్న. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉన్నారు. పదవుల కోసం ఆశపడి పొలిటీషియన్ చేసేటోళ్ళు ఎట్టుంటది ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, బీఆర్ఎస్‌లో ఉన్నారు, కాంగ్రెస్‌లో ఉన్నారు. అందరూ బీసీలే. బీసీలు 60% ఉన్నప్పుడు అందులో ఉంటారు. అన్ని పార్టీలలో ఉంటారు. అవును. ఇప్పుడు కవితక్క అవును. రేపు జాగృతి అని పెట్టినా గాని అందులో కూడా మొన్న దాడి చేసింది కూడా బీసీలే. బీసీలే. మరి అవునవును. కవితక్క వచ్చి కొడతదా? కవితక్క సామాజిక వర్గం వచ్చి కొడతారా అంటే వాళ్ళు ఏసీలకెళ్ళి కదలలేరు. ఇప్పుడు ఆరాంసే ఇప్పుడు మల్లన్న మీద దాడి జరిగింది. దాడి అవును. చేసినోడు రేపు పోయి జైల్‌లో ఉంటాడు. కవితకి అవును. ఏందంటది మంచి ఏసీ యేసుకొని మంచిగా బిర్యానీ యేసుకొని ఇష్టమైన కూర వండుకొని తింటది. అవును. ఈ బాధలెవరికి బీసీలకు, ఎస్టీలకి ఈళ్ళకే గదా ఇప్పుడు. ఇప్పుడు అందులో మధ్యల ఇబ్బంది పడేటోళ్ళు ఎవరన్నా అంటే, హ్మ్. ఇక్కడ లోకల్‌లో ఉండి ఈ గదే ఇప్పుడు మామూలుగున్న లీడర్లు చెప్పినట్టు పదవి పలకకు వాళ్ళు ఆశపడి అది అది ఆ డబ్బులకు ఆశపడి ఇప్పుడు వీళ్ళు చెప్పే వాగ్దానాలు ఇవన్నీ ఉండేటివి. నిన్న పొన్నం ప్రభాకర్ గాని, మహేష్ గౌడ్ గాని ఆ! చెప్పారు వాళ్ళు. ఏం చెప్పారు? ఇగ ఆహ్, ఈ అంటే వాళ్ళు మేము సంవత్సరాలుగా పార్టీలో ఉంటున్నాం. మేము ఒక పార్టీలో చేరిన తర్వాత ఒక నాయకునికి ఏం ఫీలింగ్ ఉంటదన్న క్యాజువల్‌గా. అహా! నేను వాళ్ళు ఒక బీసీనే. సీనియర్ నాయకుడిని. అన్న ఆహ్, వాళ్ళు బీసీనే గదన్నా ఆళ్ళు. ఎంత బీసీ నాయకులకు ఇప్పుడు ఒక పర్సన్‌కు నేను ఫోన్ చేసిన. సంగెం సూర్యారావు అని నాకు ఫోన్ చేసిన. దాదాపుగా మస్తు రోజుల నుండి కొట్లాడుతున్నాడు. అంటే చాలా రోజుల నుండి బీసీల హక్కుల గురించి. అవునా? బీసీలే అంటే దాదాపుగా 60 కులాలు ఇంతవరకు అసెంబ్లీ గేట్ కూడా దాకలే. కనీసం గ్రామ పంచాయతీలో సర్పంచ్‌లు కూడా కాలే అని కొట్లాడుతుర్రు. చాలా మంది అటువంటోళ్ళు చాలా మంది ఉన్నారు బీసీలల్ల. ఉన్నారు. కాకపోతే విషయం అవును. ఏందంటే ఆళ్ళు బీఫామ్‌ల దాకా కాదు. అక్కడ అంత దూరం తీసుకురాలే. ఆయన ఒక మాట అన్నాడు. ఏం మాట అన్నాడంటే బీబీసీలు అంటే బానిస బీసీల గురించి ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడు ఏదైతే పార్టీలలో నుండి హ్మ్. 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 పార్టీలకు బానిసలుగా వ్యవహరిస్తున్నోళ్ళను ప్రజలు చూసుకుంటారు. ఆ! ఈ ఆ! బానిస బీసీలు అంటే ఆళ్ళు కట్టు బానిసలు ఇగ. ఆళ్ళు పార్టీ ఏది చెప్తే అది చెప్తారు తప్పితే వాళ్ళకి ఆపదత్తే తప్పితే వాళ్ళకి బీసీలు గుర్తుకురారు, ఎస్సీలు గుర్తుకురారు, ఎస్టీలు గుర్తుకురారు. ఇప్పుడు కవితక్కకి కదా! 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ బీసీలు గుర్తుకురాలే. ఇప్పుడు ఏ ఆళ్ళ అయ్య ఏ దళిత ఏ బంధు విషయంలో 3 లక్షలు మా వోళ్ళే ఎమ్మెల్యేలు తిన్నారన్నప్పుడు అది మరి దళితుల సొమ్ము తినొద్దని ఈమె గుర్తుకురాలే. ఇప్పుడు అదే మహిళలు అదే గుర్తుకొచ్చిర్రు. అదే బ్రదర్ నేననేది. హ్మ్. తెలంగాణ వచ్చేటప్పుడు పొన్నం ప్రభాకరు ఈ 10 సంవత్సరాలు ఎట్లా పక్కన పెట్టిల్లో హ్మ్. మన తెలంగాణ బీసీ ప్రజలకు తెలుసు. నాయకులు గాదు. అవును. ఇప్పుడు పొన్నం ఆ! ప్రభాకరు అప్పుడు మరి తెలంగాణ ఆ! ఉద్యమకారుడు గాదా? అప్పుడు పార్లమెంట్‌ల పెప్పర్ స్ప్రే చేసినా గాని నిజంగా చే తెలంగాణ ఉద్యమం చే కోసం చేసిండు అది లాస్ట్‌కు. ఆ ఆ! ముందు అది రాజీనామాలు చేయకుండా దీని గురించి కొట్లాడిండా? హ్మ్. అక్కడ చేసిండు అది ఫైనల్‌గా. అదే కొట్లాడాలి. మరి ముందు ఇప్పుడు 10 ముందు సంవత్సరాలయితే ఉంటే పొన్నం ప్రభాకర్‌ను అన్నన్న గుర్తించనట్టే గదా! అన్నన్న ఈ 10 సంవత్సరాలలో ఎందుకు గెలవకపోతుండే అతను? గదే. అంటే ఎక్కడనో ఈ లోపమున్నది. ఈ 10 సంవత్సరాలల్ల ఆ! అతను ఎందుకు గెలవకపోతుండే? ఆ! ఇప్పుడెందుకు గెలిసిండు? ఇప్పుడు ఇప్పుడు అది ఇచ్చింది ఎందుకు? ఇప్పుడు మన బీసీ వ్యక్తి అనే గదా! ఈరోజు ఈ మన బీసీకి వ్యక్తికి గురించి అది గాదు అని మాట్లాడుతాంటే మళ్ళా ఆయన రిపీట్ చేసుకుంటుండు ఇది. హ్మ్. హ్మ్. అంతేనా బ్రదర్ నీకు? అంటే ఒక బలమైన నాయకుడు ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు ఒక గొంతు ఎక్కడున్నా గాని ఆ గొంతును ఆపలేరు. అందుకని ఫస్ట్ రేవంత్ రెడ్డి జుదరాయించుకొని ఈ గొంతు ఎప్పటికున్నా వి పరిచయానే ఉంటది. ఆ! పరేషాన్ అని గాదు. మన ఏరియా, మన ఇల్లు. ఆ! మనకొక ఇల్లు కడుతుండ్రు ఇక్కడ. ఆ! బీసీలకు ఒక ఇల్లు అనేది మన ఏరియాలో మనకి ఇల్లు కడుతుండు. మనం అవునవును. వాళ్ళ ఇంట్లో ఎందుకు వర్క్ చేస్తామన్నా? అవునవును. అంటే మనకంటూ ఒక రాజకీయ పార్టీ రావాలి. ఇగ బీఫామ్‌లు ఉండాలి మీరిచ్చేదేంటి? గదా! ఉండాలి గదన్నా! తప్పనిసరి. అవునవును. అవును. తప్పనిసరి. ఈ ఒక పబ్లిక్‌గా అడిగేదేందంటే, హ్మ్. మన ఏరియాలో మనకో ఇల్లు ఉండాలి. మన దాంట్లో ఉండాలి. మనం ఎక్కువ మంది ఉన్నాక వాళ్ళ దగ్గరికి పోయి మనమెందుకు ఇవి పొన్నం ప్రభాకర్ గాని, అంటే వీళ్ళు ఇప్పుడు గాని పోయి వాళ్ళు వీళ్ళెట్లా అంటే అన్న ఏ పార్టీ గాని పబ్లిక్‌ను పార్టీలకు బానిసలుగా చేస్తుంది. నీది ఈ పార్టీ, నాది ఆ వాళ్ళు పార్టీ. వాళ్ళు చేస్తుళ్ళు. వాళ్ళు వాళ్ళు పొలిటికల్‌గా అంటే పొలిటికల్‌గా ఇప్పుడు కొందరు మన నాయకులు మాత్రమే ఒక మండలం తీసుకున్నా, ఒక నియోజకవర్గం తీసుకున్నా, కొందరు మాత్రమే పొలిటికల్‌గా లీడర్‌లుగా కదరబట్టలేసుకొని కొందరు మాత్రమే రోడ్ మీద తిరుగుతారు. ఓట్లేసేటోళ్ళందరూ దాదాపుగా 75%, 85% ఓట్లేసేటోళ్ళే ఉంటారు. ఈ అవునవునవును. నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 80% పీపుల్‌ను మేనేజ్ చేయాలని చూస్తారు. అంటే నువ్వు ఈ పార్టీకి కంపల్సరీ ఇదే పార్టీకి ఓటేయాలి. లేకపోతే నువ్వు అదే పార్టీకి ఓటేయాలన్నట్టు అట్లా మేనేజ్ చేస్తారు. వాళ్ళు మేనేజ్ ఇప్పుడు ఆ చేసినా గూడా పార్టీలు మేనేజ్ చేసే దానిలో కూడా కనీసం మన పార్టీ అంటూ లేదు గదా! ఈ 2 కూడా అగ్రకులాలే గదా! అదే గదా! ఇది దీనికింత సపోర్ట్ చేసేది ఎందుకు బ్రదర్ ఇది? హ్మ్. అర్థమైందా? ఆ! అంటే ఇప్పుడు బీసీలకు అర్థమైందన్న. బీసీలకు మనకంటూ రాజకీయ పార్టీ ఏం అవసరం అంటే అవసరమే. ఇప్పుడు మరి కాంగ్రెస్ వచ్చినాక ఈళ్ళకు రెడ్డిలకు పెద్దపీట ఏస్తుంది.
అవును. ఆ! రెడ్డిలకు పెద్దపీట వేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు కనీసం ఒక్క పర్సెంట్ కూడా లేనోళ్ళు వాళ్ళు ఎన్ని మంత్రి పదవులు తీసుకున్నారు, నిజంగా దళితులను గాని, బీసీలను గాని ఎంత చులకనగా చూసిర్రు అని క్లియర్‌గా అర్థమైపోయింది. ఆ! అవును. దళితులను అవును. ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు. కేసీఆర్ ఇప్పుడు దళితుల గురించి మాట్లాడితే ఎవడన్నా నమ్ముతాడా? ఇంటికో ని ని ఉద్యోగం అనేసి ఇస్తా అని చెప్పిండు. 3 ఎకరాల భూమి అని చెప్పిండు. అన్నీ ఇప్పుడు దళితుల గురించి గాని, బీసీల గురించి గాని కేసీఆర్ చెప్తే నమ్మడు కాబట్టే కవితక్క కొత్త రాగం ఎత్తుకున్నది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కూడా తెలంగాణలో ప్రజలు నమ్మేటట్టు పరిస్థితి లేదు. లేదు. అందుకని అంతే. ఇగ ఈ కవితక్క తన దారి తాను చూసుకొని అంటే ఆమె ఫోనే ట్యాప్ చేసిర్రని ఆమెనే చెప్తుంది. ఇప్పుడు ఆమె ఫోన్ ట్యాప్ చేసేటోళ్ళు ఎవరుంటరు? ఆళ్ళ అన్న ఉంటాడు, ఆళ్ళ డాడీ ఉంటాడు. ఇంకెవరుంటరు? అస్సలు కరెక్ట్‌గా చూస్తే కవితక్క మాటలు ఎవరన్నా వింటారా? ఏం చేసిందన్నా ఆమె మన ఉద్యమకారులు కాదు. మన మ ఆమె అన్న ఆ! ఉద్యమకారులు కాదు. మన తెలంగాణ గౌరవాన్ని తీసుకెళ్ళి పక్క రాష్ట్రాలలో పెట్టిందన్న. అంటే మన ఏం తెలంగాణ దందా ఆడపడుచులు చేసిందన్నా? అంటే ఆమె లెక్క ఆమె ఏమనుకుంటుందంటే ఆ! లిక్కర్ దందాలు చేయాలి, వందల కోట్ల స్కాములు చేయాలి, జైలు పాలు కావాలి, చిప్పకూడు తినాలి. గట్లనే తెలంగాణ ఆడపడుచుల ఎ సాంప్రదాయం అట్లుంటదా అన్న? తెలంగాణ ఆడపడుచులు అంటే ఎంత అన్న అన్న సాంప్రదాయంగా ఉంటారు. అన్న మన తెలంగాణ దాంట్ల చిన్న ద్రోహం చేసి జైలుకు 4 రోజులు పోతేనే హ్మ్. వచ్చినంక వాని వాల్యూ ఎంత ఉంటదన్న? అవును. వాడు అంటే వాడు తల త ముఖ్యంగా ఆడపడుచుల గురించి చెప్పుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఒక ఆడ పోలీస్ అదే. స్టేషన్ వైపు వెళ్తారా ఎవరైనా? పోలీస్ స్టేషన్ ఆ! వైపు అదే అన్న నేననేది. హ్మ్. అన్ని నెలలు అక్కడికి పక్క రాష్ట్రంలో పోయి నువ్వు వచ్చినావంటే ఎవరి తల దిగింది అన్న? హ్మ్. వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఎవరి అవును. తల దిగింది? హ్మ్. మన అంటే నాకు తెలంగాణ సొంత ఇల్లు ప్రజలది. ఇప్పుడు తెలంగాణ పక్కన స్టార్టింగ్‌ల ఆ! ఏబిఎన్ ఇంటర్వ్యూల తెలంగాణలో నాకు సొంత ఇల్లు లేని కూడా నిరుపేదరాలు అని చెప్పిన నిరుపేదరాలు. ఆ! పేదామె బుర్జ్ ఆ! ఖలీఫాలో ఒక ఫ్లాట్ వచ్చేంత లక్షల కోట్లు ఇప్పుడు దండుకునేంత అవసరం అంటే సొంతంగా పార్టీ పెట్టేంత ఎకంచెలి వచ్చినాయి 9.5 సంవత్సరాల కాలంలో నిజంగా అంటే పార్టీ అధికారంలో ఉండి పేదోనిదే కదా సొమ్ము దోచింది. మరి అన్ని ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర కూడా సంపాదించుకొని ఉన్న రకంగా ఉండకుండా ఆ! ఆ! తెలంగాణ వాల్యూ అంతా తీసింది కదా పక్క రాష్ట్రాలల్ల. ఆడ అవును. మాట్లాడలేకుండా చేసింది ఒక ఆడపిల్ల. ఆ! అవును గదా! ఆ! అక్కడ మాట్లాడలేకుండా మనము ఒకటి చేయలేకుండా, ఉండలేకుండా చేసింది ఒక ఆడపిల్ల. అవును. అర్థమైందా? అలాంటి వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడంటే ఆమె అర్థం చేసుకోవాలది. అవును. ఇంకా. ఆ! ఇగ ఉన్నామన్నట్టని ఇగ హ్మ్. అంటే ఆమె చేసిన తప్పుకు తెలంగాణ ఆడపడుచుల తప్పని, లేకపోతే తెలంగాణ ఆడపడుచుల గురించి తప్పుగా మాట్లాడుతున్నామని, ఎన్ని రోజులు మాట్లాడినా గాని ఈళ్ళు కల్వకుంట్ల కుటుంబం ఒక అంటే ఉద్యమాలను హైజాక్ చేస్తారన్నట్టు. అంటే ఎట్లా ఒక ట్రాప్ చేసి ఆళ్ళ వైపు త తిప్పుకొని త త ఇప్పుడు త తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది? దాదాపుగా ఇప్పుడు కేసీఆర్ కన్నా చాలా మంచి మంచి మేధావులు జయశంకర్ సారు వాళ్ళందరూ మంచి మంచి మేధావులు చేసిర్రు. అసలు ఆ! ఈయన ఉద్యమకారులు జిట్టా బాలకృష్ణ పాపం ఆయన ఎక్కడికేండు? ఆయన పాపం కనీసం పైసలు లేకుండా ఆయనది ఒక కుక్క చావు చేసినట్టు అయిపోయింది ఆయన పరిస్థితి. ఆస్తులు మొత్తం అవునవునవును. అమ్ముకొని తెలంగాణ కోసం పెట్టుకున్నాడు. ఆ! ఈళ్ళు మంచిగా మధ్యలో వచ్చి హైజాక్ చేసి 2009లో ఒకసారి చేసి, 2011లో ఒకసారి వచ్చి వీళ్ళు అంతా ఏదో నిరాహార దీక్ష చేసినట్టు చేసి అది కూడా మధ్యలో ఇడిచిపెట్టిండు. ఆ మధ్యలో ఇడిచిపెట్టిన తర్వాత ఓయూ విద్యార్థులు ఆ! శవయాత్ర చేసినాక మళ్ళా అంతా నాకేటో రివర్స్ అయ్యేటట్టున్నదని చెప్పింది. ఆ ఉద్యమ ఆ! సమయంలో గూడా కవితక్క అక్కడ బయట దేశం నుండి ఇక్కడోళ్ళకి ఫోన్ చేసి మా డాడీకి సార్ మా డాడీ అది తెలంగాణ అచ్చేది కాదు, సచ్చేది కాదు. మా డాడీని ఏం చేద్దాం అనుకుంటుర్రు? మాకు ఉన్న ఉన్న ఒక్కడిని మాకు దూరం చేద్దాం అనుకుంటుర్రా అని చాలా మందికి ఫోన్ చేసి మేధావులకు మాట్లాడిందట. అప్పుడు ఆ! మాట్లాడినప్పుడు తెలవదా మరి తెలంగాణ వస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మేము పోయి మరి ఇప్పుడెందుకు చెలాయిస్తుర్రు అధికారం? మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు నువ్వు ఎంపీగా ఓడిపోగానే నీకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిండు. మరి ఎక్కడినుంచెల్లి ఒక పేదోనికి ఇప్పుడు ఒక ఉద్యోగం పోగానే మన బిడ్డలకు, మన అన్నలకు, మన తమ్ముళ్ళకు ఉద్యోగం ఒక జాబ్ పోగానే ఇంకో నోటిఫికేషన్ ఇస్తుర్రా ఎమ్మడే మరి? వాళ్ళు ఏడిచ్చిర్లన్నా వాళ్ళ కుటుంబం వాళ్ళు సర్దుకొని ఉన్నారనే వాళ్ళని పెట్టారం మొత్తం సర్ది ప్రజలు పంపించిళ్ళు అవును గదా! వాళ్ళు. ఆ! 9.5 సంవత్సరాలు అధికారం అనుభవించి అరాచకం చేసిర్రు. ఆళ్ళకి గూడా తెలుసే. ఇగ మా పార్టీ గూడా మన కనుమరుగయ్యే అవకాశం ఉన్నదని కవితక్క ముందుగాలనే సుధరాయించుకొని నిన్న చెప్పిండు గదా! మల్లన్న. తీన్మార్ మల్లన్న చెప్పిండు క్లియర్‌గా చెప్పిండు గదా! కాంగ్రెస్ పార్టీలో పోవడానికి సిద్ధమైంది. గందుకే జాగృతిని యాక్టివ్ చేసి ఇదంతా అంగడంగడి చేసి ఇగ నా ఎనక ఒక బలగం ఉన్నదని సృష్టించి ఆ! ఇగ మెల్లగా కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఒక మంత్రి పదవి ఇస్తారనుకున్నది గానీ, విషయం ఏందంటే అక్కడ బీసీలు ఊరుకునే పరిస్థితిలో కనబడతలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సరే బయటోళ్ళ సంగతి పక్కకెట్టు గానీ, ఆళ్ళున్న ఓసీలకు ఎవరికి ఇచ్చినా గానీ కాంగ్రెస్ పార్టీకి బీసీలు వ్యతిరేకమయ్యే అవకాశం ఉన్నది. పరిస్థితులు అట్లున్నాయి. అంటే బీసీలు ప్రతి ఒక్కళ్ళు మేలుకున్నారు. ఇప్పుడు ఇగ తెలంగాణ ఉద్యమం అయిపోయింది. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలను తీసుకొచ్చి ఆంధ్రోడు, తెలంగాణోడు అని తీసుకొచ్చి మొత్తం సర్వనాశనం చేసి దాదాపు 7,00,000 8,00,000 అప్పు చేసిండు కేసీఆర్. ఇగ నమ్మే అవును. పరిస్థితి లేదు. కేసీఆర్ గూడా ఆరోగ్యం కరెక్ట్ ఉంటలేదు. ఈళ్ళు అవును. పెట్టే టెన్షన్‌లకు ఆయన బతికుండాలని అనుకుంటాం. ఇప్పటికి కూడా మంచిగా సక్కగా ఉండాలి, మంచిగుండాలని అనుకుంటాం. ఇక పరిస్థితి అవును. బాగాలేకపోతే మొత్తం టీఆర్ఎస్ అంగడి అంగడైతది.
అలాంటి పరిస్థితిలో ఉన్నది. స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే స్టంట్లు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టా, వీళ్ళు బీసీలను ఉద్ధరించినట్టు, వాళ్ళేదో బీసీలను ఉద్ధరించినట్టు, వీళ్ళు పెట్టా, వాళ్ళు పెట్టా ప్రెస్ మీట్లకే సరిపోతుంది. మరి ఇప్పుడు వీళ్ళకు 42% రిజర్వేషన్ రాదని వీళ్ళకి కూడా తెలిసే, బీఆర్ఎస్‌కు తెలిసే. గతంలో కూడా 33% రిజర్వేషన్ కావాలి అని చెప్తే సమగ్ర కుటుంబ సర్వే నువ్వు చేసినావు కదా, కోర్టుకి ఇవ్వమంటే వీళ్ళు ఇయ్యలే. ఇయ్యలే. అవును. న్యాయస్థానాలు నమ్మియాలి కదా ఇప్పుడు. ఏది కానీ ఇప్పుడు అవును. నువ్వు చేసినట్టు నీకు ఎందుకు ఇవ్వాలి అంటే, సపోజ్‌కు మన ఇంట్లో మనం ఒక 10 మంది ఉన్నాం. అవును. డీలర్ దగ్గరికి పోతామన్న 10 మంది ఉన్నట్టు లెక్క ఏముండదు, నీ రేషన్ కార్డులో పేర్లు ఉండాలని అంటారు కదా. అవును. న్యాయస్థానం అవును. లెక్క అడుగుతుంది కదా. సమగ్ర కుటుంబ అవును. సర్వే చేసి మరి ఈయన దగ్గరికి ఎందుకు పెట్టుకున్నాడు, కోర్టుకు న్యాయస్థానాలకు ఎందుకు అప్పేపలే. అది. ఆ! ఇప్పుడు ఆ! 33% రిజర్వేషన్ కావాలని కలవది అని చెప్పి 4 మొట్టికాయలు వేసి పంపించింది. ఆ ఉన్నది కాస్త అన్నిట్లలో 27% ఉంటే 23%కి వచ్చింది, దిగజార్చింది. అంటే ఇప్పుడు ఒక డ్రామా పేరిట బీసీలకు రిజర్వేషన్లు పెంచుతున్నాను ఒక డ్రామా పేరిట ఉన్నదాన్ని తగ్గించింది 23%కి. అవును. అవును. వాళ్ళు కూడా బీసీల గురించి మాట్లాడితే ఇయ్యాల రేపు అమాయకులు ఇవ్వలేరన్న. సరే మనకు శాటిలైట్ ఛానళ్ళు సపోర్ట్ చేయకపోవచ్చు. కానీ మనకు ఇవాళ సోషల్ మీడియా ఉంది. ప్రతి ఒక్క అంశం కూడా నిమిషాలనే సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇవాళ రేపు శాటిలైట్ ఛానల్ కూడా ఎవరు నమ్ముతలేడు. బ్రదర్ ఇది మీ నెంబర్ చూసి మేము కాల్ చేసినాం మేము. అర్థమైందా? అంటే లైవ్‌లో అప్పుడప్పుడు పెడతా అన్నట్టు. ఆ! లైవ్‌లో పెడతా. అదే. అదే. ఆ నెంబర్ చూసి మీకు కాల్ చాలా మంది చేసినాం. ఫోన్ చేస్తారన్న. అటు నుంచి హైదరాబాద్ మే నుంచి గాని, ఇటు మహబూబాబాద్ నుంచి గాని అట్లా. భయ్యా మేము అది చూసేది ఆ ఛానల్ మేము చూడం. మాకు తెలుసు వాళ్ళు ఎవరికి తొత్తులు, ఆ! ఎవరికి అమ్ముడు వేళ్ళు, ఎవరి మాట వింటారు. అవును. వాళ్ళు అని మిమ్మల్ని అడగడానికి కారణం అదే ముందు. అవునవును. మీరు ఏదైనా ఆశపడి చేస్తున్నారా? మీరు అంత స్ట్రెంత్ ఉందా లేదా అని అడగడానికి కారణం ముందు లేదు అదే. అదే. పదవుల గురించని ఏం గాదు గానీ, అయితే ఇప్పుడు ఒక మన మన తరం కొట్లాడకపోతే ముందు తరం గూడా మన మన నెక్స్ట్ వచ్చే తరం గూడా ఒక తరం బానిసలుగా వ్యవహరిస్తే ఇప్పుడు ఎన్ని తరాలు దాదాపుగా 70 సంవత్సరాల నుంచి బానిసత్వం అయితుంది. ఒక తరం కొట్లాడితే ఇంకో తరానికన్నా కొంచెం దొరుకుతది గదా. ఇంకో తరానికి ఎట్లా జరిగింది, ఎట్లా అన్యాయం జరుగుతుందన్నది తెలుస్తది గదా. బ్రదర్ ఇది ముందు నుండే తెలంగాణ వచ్చేంత వరకే ఉండే. హ్మ్. తెలంగాణ వచ్చినంక ఎప్పుడో ఉంది ఇది. బీసీ అవును. బీసీ ఉద్యమం ఉద్యమం అనేది ఇప్పుడని గాదు. ఎప్ అంటే సరే ఎప్ బీసీ ఉద్యమం చాలా మంది చేస్తున్నారు. ఉన్ కాకపోతే ఉంది. విషయం ఉన్ ఏందంటే ఉన్ కొందరు ఉన్ బ బై బ్రదర్ ఆ హ్మ్. ఉన్నవాళ్ళు కరెక్ట్ లేరు. అవును. అవును. ఇప్పుడు గదా వాళ్ళు వాళ్ళకు మళ్ళా కొద్దిగా వాళ్ళకు బీసీల గురించి వాళ్ళకెంతిస్తే మాట్లాడితే అందులో ఉన్న వాళ్ళకి బీసీల గురించి మాట్లాడతారు. ఓకే. వాళ్ళకు డబ్బు లేనప్పుడు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆ! చిన్న చిన్నవి చేసేసి వాళ్ళది వాళ్ళు సర్దుకొని ఎళ్ళిన వాళ్ళు. అంటే ఇందులో ఉన్న వా కొందరు ఎట్లున్నారంటే వాళ్ళని పట్టించుకోకపోతే బీసీ రాగం ఎత్తుకొని, వాళ్ళని పట్టించుకుంటే ఏ రాగం లేకుండా ఆ! బీసీలను తలకాయలను అక్కడ తాకట్టు పెట్టిర్రు. వాళ్ళ కానీ ఇప్పుడు వచ్చిన వ్యక్తి అట్లా లేడు గదా! అవునవును. నువ్వు ఇచ్చేదానికి నేను ఆశపడే వ్యక్తిని కాదు అనే రకంగా కదా అవును. వచ్చేది. అదే గదా! అదే ఆ! జరిగింది ఇప్పుడు. అదే అంటే అందుకని అది ఎవలు అదే. గాని మొండిగా విననప్పుడే అంటే మన మాటకు బెండు కానప్పుడు లేకపోతే మన కింద గులాంగిరి చేయనోనికే ఆ! ఇలాంటి కేసులైతాయి. చట్టపరంగా ఇట్లా పోతారు. అన్యాయంగా, అక్రమంగా బెదిరిస్తారు. లేకపోతే కేసులు పెడతారు. జైలు పాలు ఆ! చేస్తారు. ఎన్ని చూస్తలేం. కేసులు పెట్టినా ఏది పెట్టినా పదవులు డబ్బులు ఇస్తే లొంగే వ్యక్తి అయితే నీకు ఇంత సపోర్టింగ్ ఉండేది వెంకటేష్. అవునవును. అర్థమైందా? ఆ! డబ్బుకు ఆశపడే వ్యక్తి కాదు. అవును. పదవులకు ఆశపడే వ్యక్తి కాదు. అవునవును. ఆ! లైఫ్‌కు భయపడే వ్యక్తి కాదు కదా! ఆ! ఆ! అందుకే గదా వీళ్ళేంది కొట్లాడు. ఓ ఇప్పుడు 2, అందుకే 3 గదా ఇయర్స్ అన్న ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు క్యూన్స్ వైపు రోజు చూపు. వందలాది మంది చచ్చిపోతుర్రు. ఎందుకు చచ్చిపోతుర్రన్న? ఆ! ఇప్పుడు అప్పుడంటే కేసీఆర్ మీద కొట్లాడినప్పుడు సరే ఉంటదనుకో. అప్పుడు ఎవళ్ళు కొంచెం తక్కువ అనుకో. అప్పుడు ఎందుకంటే కేసీఆర్ మీద భయంతోని ఎవరు మల్లన్నకు సపోర్ట్ చేసేది తక్కువనే. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో సపోర్ట్ చేసిర్రు చాలామంది. కానీ అవును. విషయం ఏందంటే ఇప్పుడు ముందుకొచ్చి నేను మల్లన్నకు సపోర్ట్ చేసేంత ధైర్యం లేకపోవచ్చు అప్పుడు. కానీ ఇప్పుడు బీసీ సమాజం మొత్తం ఉన్నది గదా ఎంబడి. ఉన్ ఉంది. ఉంది. ఎందుకంటే ఆయన అంటే చెప్పేది వాస్తవం ఉన్నది గదా. ఆయన వాస్తవం ఉన్నది గాబట్టే ఆయన స్వార్థం కోసం కొట్లాడతలేడు గాబట్టే ఇప్పుడు అందరూ మద్దతు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరు గూడా మల్లన్న పార్టీ రావాలని కోరుకుంటున్నారు గదా. అంటే బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ రావాలని ప్రతి ఒక్కరు అంటే మనకు బీఫామ్‌లు ఇచ్చే పార్టీ లేదు గదా బీసీలకు. లేదు ఈ ఉండాలా జనరల్ అంటే ఏదో రావాలి కదా! రెడ్డిలకు రావులకి అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇక జనరల్ వచ్చిందంటే మనం గ్రామాలలో సర్పంచ్‌లని చూస్తాం గదా అన్న. జనరల్ అవును. వచ్చిందంటే ఇక మాదేరా ఈ ఒక్క అవకాశం అన్నట్టే. జనరల్ అంటే అసలేంది మరి బీసీలకు ఎక్కడ పోయినాయి? బీసీలకు ఈ బీఫామ్‌లు ఇచ్చేటివి ఏడ పోయినాయి? బీసీలకు రిజర్వేషన్ ఏడ పోయింది? ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే స్థానం అన్న ఇది బీసీకి కేటాయించబడ్డది అని బీసీ రిజర్వ్డ్ అని వస్తుందా అన్న? ఆడ బీసీ రిజర్వ్డ్ అని ఉన్నదా అసలు? లేదు. 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 మరి బ్రదర్. అప్పుడు లేనప్పుడు ఇగ మన బీసీల సొమ్మే గదా అంతా తినేది. ఇప్పుడు అక్కడ విషయం ఏందంటే అసెంబ్లీలో గూడా మెజారిటీ అంటే వీళ్ళకు పార్టీలకు బానిసలు చేసే వాళ్ళేగా ఉన్న రిజర్వ్డ్ స్థానాలు గూడా ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని ఆ రిజర్వ్ స్థానాలు వాళ్ళకిస్తుర్రు. అంటే ఈ పార్టీలకు బానిసలు చేసే వాళ్ళకి ప్రశ్నించేటోళ్ళకి గాదు. అందుకని వాళ్ళు గూడా అసెంబ్లీకి ఎనాక ఏం మాట్లాడలేకపోతున్నారు. వెంకటేష్ ఇంకొకటి ఈ బీసీలకు ఇచ్చినా గూడా ఈ ఉన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో గూడా వాళ్ళే
మేనేజ్ చేస్తుళ్ళు. మేనేజ్ అంటే ఇప్పుడు చూస్తున్నావు కదా బీసీ ఉద్యమం ఒక పక్క నడుస్తా ఉంటే కవితక్క నాడు కరెక్ట్ కదని మాట్లాడుతున్నావు అట్లా చేసినాక ఇప్పుడు అది కాకుంటే ఇంకొకటి వెంకటేష్, ఆ, ఇటీలో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఆ, మాట్లాడుతుంటే ఆ. ఎమ్మెల్సీలు కొన్ని బీసీకి వచ్చినాయి, అవునవును. అంటే మంత్రి పదవులు మినిస్టర్లు వచ్చినాయి కొన్ని మంత్రి పదవులు మొన్న. కొన్ని విను, ఉమ్, కొన్ని బీసీలకు వచ్చినాయి. ఉమ్. అది వాళ్లకు పార్టీ ఇచ్చింది కాదు అది. అక్కడ అవునవును. అంటే భయం కొద్ది ఇస్తారు బీసీ సమాజం వాళ్ళని ఎక్కడ అది వ్యతిరేకత కాంగ్రెస్ పెరుగుతుందని. పార్టీ కాదు ఇది అవును. ఇచ్చింది. కానీ వీళ్ళు కూడా ఒక్కసారైనా కొంచెం గొంతు విప్పి వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీళ్ళు మాట్లాడాలి. అంటే వాళ్ళ పదవుల గండం ఉంటది కదా ఇప్పుడు ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే పాయింట్స్ కూడా. కానీ వాళ్ళకు ఇన్ ఫ్యూచర్ ఎట్లుంటది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది ఇది పబ్లిక్ అర్థం చేసుకుంటూ ఇప్పుడు గతంలో కూడా కేసీఆర్ ఎంతమందికి ఇచ్చిండు మంత్రి పదవులు దళితులకు కానీ. ఇప్పుడు 4 మంత్రి పదవులు వచ్చినాయి. మరి ఎట్లా కొట్లాడితే వచ్చినాయి బట్టి వచ్చినాయి. వాళ్ళు కొట్లాడితే వాళ్ళు చేసిన కృషి వల్ల కాదాడా వచ్చింది. ఇప్పుడు మందకృష్ణ మాదిగానే కొట్లాడిండు. సపోజ్ మందకృష్ణ మాదిగానే కొట్లాడిండు. ఆయనకి ఏం పదవులు ఉన్నాయని కొట్లాడిండు, ఆయనకి ఏం పదవి కావాలని కొట్లాడిండు వర్గీకరణ గురించి. అవును అట్లా అంటే ఒక తరం కొట్లాడితే ఒక తరం బాగుపడుతుందని ఉద్దేశం కొద్దిగా అంతే. మనం ఏది కానీ మనకు తెలిసింది చెప్పడం కరెక్ట్ కదా అన్న. ఇప్పుడు ఎవరో మాట్లాడకుంటే ఎవరో ఏమో చేస్తారని ఇప్పుడు వెనకటి కాలం కాదు కానీ ఇప్పుడు ఏమైనా జరిగితే జస్ట్ చిన్న చిటికెలో 1 నిమిషాలలో తెలుస్తుంది వాట్సాప్లలో. అవును. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇంకా భయపడి ఇంకా మనం ఎవరో ఏమో చేస్తారని ఇంకేదో జరుగుతుందని మనం భయపడి కూడా తప్పు. మనకు 100% ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారన్న బీసీ సమాజం గురించి మాట్లాడినా కానీ వివిధ అంశాల గురించి మాట్లాడినా కానీ. అంటే ఈ మధ్యలో కొంచెం వీడియోస్ తక్కువ చేసిన కానీ ప్రతి అంశం గురించి ఫోన్ చేస్తారు, మంచిగా మాట్లాడతారు. పర్లేదు. అంటే ఎట్లా అంటే ఇట్లా అంటే ఏది రిజర్వేషన్ల గురించి కానీ మాట్లాడినప్పుడు కానీ అంతకుముందు లైవ్ డెబిట్స్ పెట్టేటోడిని, ఇప్పుడు చాలా తక్కువ పెడుతున్నాం ఇంకా. ఏది ఉన్నా భయ్యా బీసీ గురించి కొట్లాడు. మేము చేసేది మేము వచ్చి రోడ్లు చేయకున్నా ఓటు అనేది ఉన్నది చూడు. కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, టీఆర్ఎస్ అని కాదు. అవునవును. మనకు ఒకటి కావాలి, మనకు ఒకటి కుటుంబము, మన ఇల్లు ఒకటి కావాలి బస్. ఆ ఇంటికి సపోర్టింగ్ అనేది చేయాలి. అది తప్పకుండా అదే సపోర్ట్ చేయండి మీరు కొంచెం. అర్థమైందా? తప్పకుండా అన్న. ఇప్పుడు ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా ఉన్నది. లేదు అది పార్టీ పెడుతుండు, ఏమైతుందో ఏం చేస్తారో, మేము ఏడ ఉండాలనో ఏడ అడక తింటామో అన్నట్టు వాళ్ళకున్నది. వాళ్ళ కిందట మనకు కొన్ని సంవత్సరాలు, నువ్వు 70 సంవత్సరాలు అన్నావు వెంకటేష్, దానికంటే ముందు నుండి ఉన్న చరిత్రను చూడు. అప్పుడు వేరన్నా. సరే అప్పుడు శాటిలైట్ ఛానల్, దినపత్రికలు కొన్ని సార్లు మనకు సందర్భంలో ఇప్పుడు కూడా మనం ఏంటంటున్నాం అంటే అప్పుడు ఉద్యమాలు ఎందుకు నేరుగారనేమో తెలుసు. ఇప్పుడు ఉద్యమాలు అట్లా నేరుగారాయి. మన బీసీ వర్గం అనేది అంతకు ముందు ఉండి కొంచెం అప్పటి నుండి లేనిది ఇప్పుడు లేచిందట. వస్తువులు కొంచెం మెల్లగా. అంటే ఇప్పుడు ఏదైనా కానీ నిజం ఒక సంఘటన జరిగితే ఎంబడే తెలుస్తా ఉన్నది. ఇప్పుడు మొన్న ఆర్ కృష్ణ ఉన్నాడు. ఆర్ కృష్ణ కవితకు మద్దతు తెలిపిండు. అది నిమిషాల్లో బయటకు సోషల్ మీడియా లీక్ అయిపోయింది, మొత్తం స్ప్రెడ్ అయింది. బీసీ సమాజం మొత్తం దుమ్మెత్తిపోసి ఆర్ కృష్ణ అయినా నువ్వు గట్ల ఒక బీసీ అయి ఉండి కల్వకుంట్ల కవితకు సపోర్ట్ చేసుడు ఏంది అది అంటే నేను సపోర్ట్ చేయాలని మళ్ళీ వెనక సీరి 2-3 తర్వాత కవర్ చేసుకునే ప్రయత్నం చేసిరు. కానీ అటు ఒక్కసారి మనిషి ఫెయిల్ అయిందంటే నమ్మరు కదన్న. అది ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా కాబట్టి నిమిషాలలో తెలుస్తుంది నిజం ఏది అబద్ధం ఏది తెలుస్తుంది. అది నేను కూడా అది విన్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ సోషల్ మీడియా ఇంత పెద్ద ప్రభావం చూపలేదు. సోషల్ మీడియా లేదు. ఇప్పుడు ఆర్ కృష్ణ అనే వ్యక్తి కష్టపడ్డాడు, కొట్లాడిండు, వచ్చాడు. ఆయన కొట్లాడినన్నా. ఆయన బీసీ వెల్ఫేర్ గురించి, బీసీ హాస్టల్ గురించి ఆయన కొట్లాడిండు. ఎప్పుడు కానీ రాజ్యాధికారం కోసం అంటే ముఖ్యమంత్రి మనం కావాలని కొట్లాడలే ఆయన. లేదు, వచ్చింది, కొట్లాడిండు. అది ఏం జరిగిందో, ఆయన ఎట్లా ఏమేమి చేసాడో, ఏమైందో అది కోని ఆయన ఇంకా మనం అయినప్పుడు ఈ ఉద్యమం ఇంకొకటి వచ్చినప్పుడు, ఇలాంటి ఉద్యమం ఒకటి వచ్చినప్పుడు ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి చిన్న ఏజ్ లో ఇంత కష్టపడుతుండు ఏంటి అని రావాలి. కానీ వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయిండు బ్రదర్ అసలు? అంటే వాళ్ళది ఎట్లుంటుంది అంటే ఇప్పుడు పార్టీలో చెప్తున్నాం కదా సీనియారిటీ, మేము సీనియర్లు, మేము ఎప్పటిస్తుందో కొట్లాడుతున్నాం అంటే మా తాత వెనకటి నుంచి మూట కొట్టిండు అన్నట్టు. ఆ సీనియారిటీ అది చూస్తుండా నేను నా సీనియారిటీ తగ్గుతుంది. యువకుడు వచ్చిండు, మంచిగా కొట్లాడుతుండు, మంచి భవిష్యత్తు ఉంది, మరి ఇంకేదో చేద్దాం ఊపిరిచ్చి వస్తుండు. మన నేను కదే చెప్పినా, నేను మొన్న ఫోన్ చేసి అన్న మీరు ఒక నిమిషం, మన బీసీలకు ఊపిరి వస్తుండు. ఒక యువతరం వచ్చింది,
ఈ కొంచెం గైడెన్స్ ఇస్తుండు, కొన్ని రకాలుగా చెప్తుండు. తెలుగు అది కాదు, ఇగో ఇట్లా ఇది కాదని మాట్లాడవచ్చు కదా. అతను అంత పెద్ద నేను కదా మనిషి, చెప్పిన అంత ఒక అదైనా క్యాప్టెన్ లెక్క ఉండాలన్న, నువ్వు ఒక క్యాప్టెన్ లెక్క ఉండాలి, బీసీ సంఘాలకు ఒక హెడ్ బాస్ లెక్క ఉండాలి. గిట్లా కాదు, గిట్లా పోతే ప్రాసెస్ అవుతుందని చెప్పాలి. కానీ ఆయననే ఓసారి రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీలు ఉంటాడు, ఒకసారి అటు టీడీపీలోకి పోతారు, ఓసారి మళ్ళీ ఇప్పుడు ఈయనకి వచ్చి బీజేపీలోకి వచ్చిండు, మళ్ళీ ఇటు బీఆర్ఎస్ కవితకు మద్దతు తెలపాలని ఇటు అంటాడు, మళ్ళీ కాంగ్రెస్ పోయి మళ్ళీ రేవంత్ రెడ్డిని కలిసిండు. అదే వాళ్ళని కలిసిండు, ఈమెను కలిసిండు. కానీ అంటే వాళ్ళు పదవిలలో ఉన్నారు అంటే ఆయన ఈ రకంగా కూడా ఉంటుండు అన్నట్టు. అంటే ఇప్పుడు సరే ఆయన కింద భవిష్యత్తు కాదు, కానీ ఆయన భవిష్యత్తు అయితే క్లారిటీ ఉంది, ఆయనకు క్లారిటీ ఉంది. అదే 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 ఆయన ఈ రకంగా ఉంటుండు అన్నప్పుడు అర్థం చేసుకోవాలి బ్రదర్. అది అర్థమైందా? ఇలా ఆయన అది ఆయనకున్న మల్లన్న లైఫ్ కు చాలా డిఫరెంట్ ఉందన్న. ఏంటంటే మల్లన్న నాకు మంత్రి పదవిలో లేకున్నా ఏం కాదు, నాకు పార్టీ పెద్ద లెక్క కాదని ఈయన అంటాడు. ఆయననేమో ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీలో అందులో రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేసి ఇలా తీసుకుంటాను, ఇలా కాకపోతే ఇంకో దాన్ని తీసుకుంటాను, అన్ని పార్టీలు తిరుగుతుండే. ఏదో నా ఏజ్ అయిపోయింది, నేను ఉన్న కాడికి ఏదో అనుభవించిపోతా అన్నట్టు ఆయనకున్నది. ఈయన భవిష్యత్తు అట్లా కాదు కదా, నేను ప్రజల కోసం ఏమైనా చేస్తా అని ఈయన ఉన్నాడు. ఇక మనం దానిలో క్లియర్గా అర్థమవుతుంది కదా, చూసేటోళ్ళకి అర్థమవుతుంది కదా. అర్థమైంది అర్థమైంది. అంటే జనాలు కూడా అర్థం చేసుకుంటారన్న, ప్రతి ఒక్కరు కూడా. విషయం ఏంటంటే మునుపటి లెక్క కాదు, పదవుల కోసం ఆశపడేటోళ్ళు ఎవరు, ప్రజల కోసం పనిచేసేటోళ్ళు ఎవరు. సరే ఇప్పుడు శాటిలైట్ ఛానళ్ళు నిజంగా ఒక డబ్బులు వచ్చేటి లేవా, కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు శాటిలైట్ ఛానల్. మరి ఏ ఛానల్ కూడా ఎందుకు పెట్టలే ఇట్లా దర్బారు, ప్రజా దర్బారు పెట్టినట్టు పెట్టి ప్రతిరోజు సమస్యలు ఎందుకు వింటలేరు ప్రజలై? మరి ఒక క్యూనియస్కి ఎందుకు వద్దురు? అక్కడ న్యాయం జరుగుతుంది. అట్లా ఇప్పుడు తక్షణ న్యాయం జరుగుతుంది. అక్కడ తక్షణమే ఒక పోలీస్ ఆఫీసర్తో ఇబ్బందులు పడితే ఆ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేస్తాడు, గవర్నమెంట్ ఆఫీసర్ ఇబ్బంది పెడితే గవర్నమెంట్ ఆఫీసర్కి ఫోన్ చేస్తాడు, తక్షణమే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం, ఒక భరోసా ఉన్నది. అందుకని అక్కడ పోతురు. ఇప్పుడు మిగతా యూట్యూబ్ ఛానల్ ఇవ్వ, మరి వాళ్ళు మార్నింగ్ న్యూస్లు చెప్పారా, మరి వాళ్ళతో ఎందుకు అయితలేదు, మరి మళ్ళీ ఒక్కడే ఎందుకు ఎత్తాడు? సరే ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఎవరు పెట్టలేదా? అందరు పెట్టిరు, మరి వాళ్ళకి అత్తలేవు పైసలు వస్తున్నాయి, వాళ్ళు మంచిగా కార్లు కొనుక్కుంటారు, మంచిగా బిల్డింగ్లు కట్టుకుంటారు, అన్నీ చేసుకుంటారు. ఈయన మాత్రం వచ్చిన దానిలో ఎంతో కొంత పైసలు అయితే ఖర్చు పెడుతుండు కదా, ఎంతో కొంత కొన్ని లక్షల కలితే ఖర్చు పెడుతుండు పేదోని కోసం. అయినా బ్రదర్ వాళ్ళ ఛానల్ దగ్గరికి పబ్లిక్ పోతలేరు కదా, అదే కదా విషయం. ఇప్పుడు అక్కడికి అదే విషయం కదా అన్న, ఇప్పుడు ఎవరు పోతలేరు కదా. ఇక్కడ జరిగేది అదే అదే అనేది అందరికి అర్థమయ్యే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అక్కడికి ఇప్పుడు రేవంత్ రెడ్డి విన్నపాలు మీకు చెప్పుకోవచ్చు అన్నా కానీ అక్కడికి ఎవరు పోలే. ఇప్పుడు ఇక్కడికి క్యూనిస్ క్యాచ్ మళ్ళా. అలాంటప్పుడు ఇంకేమున్నది, ఏ గవర్నమెంట్లు ఉంటే ఏమున్నది? ఇక దర్బార్ క్యూనిస్ అయినప్పుడు ఏ గవర్నమెంట్లు ఏముంటే ఏమున్నది, ఏది నడిపిస్తే ఏమున్నది? అందుకని ఆయనకు ప్రజలు ఎటుంటే అటే అన్న. ప్రజలు ఇయ్యాల రేపు ఏంటంటే పార్టీలు కూడా లెక్క చూస్తలేదు. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇప్పుడు 42% రిజర్వేషన్ పట్ల బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎంత డ్రామాలు ఆడుతున్నాయో చూస్తున్నావు కదా అన్న. అది ఘోరం. అది అది 42% రిజర్వేషన్ అమలు కాదు. ఎర్రి పప్పల్ని చేస్తుళ్ళు మనల్ని. అర్థమైందా? బీసీలను నేను చేసిన నీ ఆడికి పంపించిన లాస్ట్ అయితే అదే చెప్తారన్న కాంగ్రెస్ ఆర్డినేట్ పంపించిన. ఇప్పుడు న్యాయస్థానాలు ఒప్పుకోలేదు, ఇది వీలు కాలేదు, అందుకని 42% రిజర్వేషన్ మా పార్టీ పరంగా ఇస్తున్నామని ఏదో తూతూ మంత్రంగా ఆడుకోడు బీసీలో వారేసి బీసీలకు ఇవ్వాలని బీసీలకు ఇచ్చేసి ఇప్పుడు ఉదయపూర్ డిక్లరేషన్ అని ఇప్పుడు పార్లమెంట్కు 2 స్థానాలు, అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇస్తామని చెప్పారు. ఇచ్చిరా? ఇది కూడా అంతే అవుతుంది. లాస్ట్కి వస్తే ఇక సర్పంచ్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు మొత్తం ఎంపీటీసీ, జెడ్పీటీసీ వచ్చినాయి కాబట్టి ఎవడో నిలబడాలి, ఏదో పార్టీకి వేయాలి. ఇక ఆనవాయితీగా వస్తుంది కదా, నిలబడాలి, ఏదో పార్టీకి వేయాలి, కథం ఏమనుకోని వారేయాలి, పబ్బం గడుపుకోవాలి. 5 సంవత్సరాలు ఆడబెట్టే నరకం చూడాలి, మళ్ళీ పార్టీలు పెట్టే పరిపాలన చూడాలి, తర్వాత మళ్ళీ బీసీలు, ఎస్సీలు మళ్ళీ తర్వాత మళ్ళీ కొట్టుకోవాలి. అట్లా అదే దాని గురించి కరెక్ట్ గా మాట్లాడిన వ్యక్తిని మధ్యలోతో బదనం చేయాలి. అట్లా ఇలాంటి స్కెచ్లు వేయించి బదనం చేయించి లేకపోతే మనిషిని లేపేటట్టు ప్లాన్ చేస్తారు. ఏదేమైనప్పటికీ ఈ దెబ్బతోనే బీసీలు మొత్తం ఏకమయ్యారు అన్న. ఏదేమైనప్పటికీ అసలు బీసీల మీద ఒక చేయాలంటే ఇవాళ రేపు జంకుతారు. ఇక ఈ 2-3 రోజులు ఉంది ఎట్లున్నదంటే పరిస్థితి, బీసీలను ముట్టుకుంటే మరొకసారి ఇక మొత్తం ధ్వంసం అయిపోతుంది అనే విధంగా అయిపోయింది. ఇంకో ఉద్యమం అన్న ఇది. ఇక తెలంగాణ ఉద్యమం అయిపోయింది. ఇక తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ అన్న టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఏ పార్టీని నమ్మరు, ఏ పార్టీ నమ్మరు. తెలంగాణలో మిగిలి ఉన్నది ఒక బీసీ ఉద్యమం అన్న. బీసీ ఉద్యమం, బీసీలకు రాజ్యాధికారం ఉద్యమంలా బీసీ పార్టీ కావాలి బ్రదర్.
ముందు అవును అవును ప్రజలు కూడా అదే చూస్తున్నా, జనం కూడా అదే చూస్తున్నారు. బీసీ ఉద్యమంలో బీసీ పార్టీ కావాలి బస్ అంతే. ఇంకా అవునవును. వేరేది అక్కరే అయితే లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసినట్టు బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేసి మేము బీసీలకు అందరికీ నిజంగా బీసీలు అంటే అమాయకులు కదా, ఇక వీళ్ళు కొన్ని మెజార్టీ కులాలను మా దగ్గర పెట్టుకుంటే బీసీలు అందరూ ఆటోమేటిక్గా పార్టీలకి ఒత్తాసు పలుకుతారు, ఎప్పటిలెక్క ఓట్లేసి మా బీఆర్ఎస్ పార్టీని ఎట్లా గెలిపించారు అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు మా కవితక్క ద్వారా పెట్టి మా కవితక్క నాయకత్వం ఒడిదిరగాలని మాట్లాడి మళ్ళీ కవితక్కను ముఖ్యమంత్రిని చేస్తారని కలలుగా అంటున్నారు. కానీ ఇవాళ రేపు బెండ్ అయ్యి ఒక బానిసత్వంగా పనిచేసేటోడు ఎవడు లేడు. ఎవరు లేరు. అవును. సరే అన్న అంటే మీరు అక్కడ హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్లో ఉంటానన్న. మీరేమైతే ఏం భయపడకండి, చేయండి. భయం భయం అనేది ఏమి ఉండదు అన్న. ఇప్పుడు భయపడితే కావాలి. ఎన్ని రోజులు బతుకుతాం? ఎన్ని రోజులు ఓపిక లేదు, నశించింది ఇది. అవును, మన పార్టీ రావాలి, పార్టీ పెట్టుకోవాలి, పార్టీకి 100% అదే. ఇప్పుడు జనం కూడా అదే చూస్తారన్న, బీసీ పార్టీ రావాలి, బీసీ పార్టీ అంటూ వస్తేనే నిజంగా బీసీలకు న్యాయం జరుగుతుందని చూస్తారు. అదే చేద్దాం బ్రదర్. సరే, థ్యాంక్ యూ అన్న. రైట్.